నేను మా అబ్బాయి సరిత్ పాల్. హాయ్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అను. హ్యాపీ చిల్డ్రన్స్ క్యాంప్. గుడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిల్డ్రన్స్ క్రిస్టమస్ ప్రోగ్రామ్ దోమకొండలో నిర్వహిస్తున్నాము. పిల్లలు పికప్ డ్రాప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ప్రతి ఏటా సంవత్సరంలో ఒక 2-3 సార్లు చిన్న పిల్లల క్యాంప్స్ నిర్వహిస్తున్నాము దోమకొండలో, అలాగే కాచాపూర్లో. కానీ మేము ప్రతి గల్లీకి వెళ్ళి ముందుగా వారికి చెప్పి ఆ తర్వాత పిల్లలను ఈ క్యాంప్కు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మా పరిచర్యల గురించి అందరూ ప్రార్థించండి. రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తులో కట్టబడాలని చేస్తున్న ఈ క్యాంప్స్ విషయమై దేవుడు తన కార్యము మా పట్ల జరిగించినట్టుగా, అలాగే ప్రతి ఆర్థిక వనరులు దేవుడు సహాయం చేయనట్టుగా ప్రార్థించండి. ఇప్పుడు గల్లీలో వాడలో పిల్లలను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. పిల్లలందరూ క్యాంప్కి వచ్చేవాళ్ళు. ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. చెప్పండి. వెళ్ళాలంటే ట్రైన్లో, ఇదంతా అంచనూరేనా? ఇండియా వెళ్ళాలంటే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం
ఉంచిండు. ఎందుకక్క ఆయన అట్లున్నాడంటే ఆయన ఏ తప్పు చేయలేడు, కానీ నువ్వు నేను చేసిన తప్పుల కోసం ఆయనని ఇట్లా శిక్షిస్తున్నాడు. నిజానికి ఆ కొడుకు చేసిన తప్పుకి తల్లి మరణించింది, అవునా? ఈ రోజు మనం చేస్తున్న తప్పులను కూడా ఇగో నా ఫ్రెండ్ ఈయన పేరు జీసస్ అంటారు. ఏం పేరు? జీసస్. ఏమేమి దెబ్బలు తాకినాయక్క అంటే, నువ్వు ఆలోచిస్తున్న చెడ్డ తలంపుల కోసం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టింది. నువ్వు మాట్లాడుతున్న చెడ్డ మాటల కోసం ఆయన ముఖం మీద ఉమ్ము వేసిండు. నువ్వు చేతులతో చేస్తున్న చెడ్డ పనులు, దొంగతనాలు, ఇతరులను కొట్టడం, బాధ పెట్టడం కోసం పోయిన నా క్రియేటర్ నా పక్క నుండి నన్ను నడిపించిండు. ఏం చేసిండు? పిల్లలు, మీకు విషయం తెలుసా? నాకు ఏ పని రాదు. మా మమ్మీ నాకు ఏ పని కూడా నేర్పించలేదు. మా మమ్మీ 16 years ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలు వింటున్నారా? నాకు తమ్ముడు ఉన్నాడు, ఆడికి 13 years. అప్పుడు నాకు అన్నం వండడం కూడా రాదురా. అన్నం ఎట్లు ఉడుకుతుందో కూడా తెలియదు. ఆ టైంలో మా మమ్మీ చనిపోయింది. నేను, మా డాడీ, మా తమ్ముడు ముగ్గురుతో ఇంట్లో ఉండి ఏడ్చుకుంటూ ఉండేదంట్రా. నేను అసలు బతుకుతానా? నాకు బ్రతకడమే తెలియదు, నాకు కనీసం ఖర్చు కొనుక్కోవడం కూడా తెలియదురా. అట్లాంటి నేను చాలా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నేను అసలు ఎట్లా బ్రతుకుతా? నాకేం పని రాదు. నా తమ్ముడిని, మా డాడీని ఎట్లా బ్రతికించుకోవాలని. కుంగిపోకండి, మీ మమ్మీ డాడీని ఎప్పుడు మనతో కూడా తీసుకోకండి. ఎందుకంటే మమ్మీ లేని లోటు నాకు తెలుసు, డాడీ లేని లోటు నాకు తెలుసు. ఒక్కసారి మీ మమ్మీని, మీ డాడీని తిట్టుకుంటే ఒక్కసారి మోకాల మీదకి వచ్చి సారీ చెప్తారా? ఎప్పుడు కూడా మమ్మీ డాడీని మనసులో కూడా తిట్టుకోకండి. వాళ్ళకి ఎప్పుడు మనం హ్యాపీనెస్ ఇవ్వాలి. వాళ్ళేమో మన చుట్టూ తిరుగుతారు. అరే అన్నం తిన్నావారా? ఒరే హోంవర్క్ రాసుకున్నావారా? ఒరే ఎట్లున్నారా అని అడిగితే చెప్పో మమ్మీ నాకు ఆ పనులు, ఈ పనులు నాకు చీకరించుకుంటాం కదా. మరి ఆ మమ్మీ లేకపోతే మనం బతికేంద్రా? ఆ డాడీ లేకపోతే మన బతికేంటి? వరకు చిన్న చిన్న దొంగతనం చేసిన, ఒక రబ్బర్ మీ ఫ్రెండ్ బ్యాగ్ నుంచి తీసేసిన, లేదంటే ఒక చిన్న అబద్ధం మమ్మీకి చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా, సే సారీ. ఓకేనా? మీ పాపాలన్నింటినీ క్రియేటర్ కడిగేస్తాడు. ఓకేనా? మీకు ఇట్లా మంచి తెల్లగా ఉండాలని ఉందా? మీకు ఇట్లా మంచి తెల్లగా ఉండాలని ఉందా? క్రియేటర్ మనల్ని ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేసి చూడండి పిల్లలు. ఈ అమ్మాయి వేసుకున్నట్టు ఇంత వైట్ డ్రెస్ వేసిండు మనకి. ఇట్లా మనం చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు పిల్లలు. మనం మాత్రం ఏం చేస్తున్నామంటే మనము మంచిగా ఆడుతున్నాం కదా పిల్లలు. సో అవన్నిటిని ఒప్పుకున్నాం, సరేనా? ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తా. ఏం ప్రేయర్ అంటే, మీరు చేసిన తప్పులన్నింటినీ అందరు ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ మా ఫ్యామిలీలో కూడా ఇవ్వండి దేవా. అందరు ఎట్లయితే హ్యాపీగా ఉన్నారో మేము అట్లా ఉండాలని ఉంది, మా మమ్మీ డాడీతో ఉండాలని ఉంది అని ప్రేయర్ చేయండి. థర్డ్, పిల్లలు కొన్ని సంవత్సరాలు మెడిసిన్ వాడినారా నాకు ఆరోగ్యం బాగాలేక. అప్పుడు నేను ఆ టాబ్లెట్లన్నీ చేతిలో పట్టుకొని ఏడ్చేదాన్ని, దేవా ఈ టాబ్లెట్లు నేను వేసుకోకుండా నా జీవితాన్ని బ్రతికించవా అని ఏడ్చేదాన్ని. ఈరోజు చిన్న ప్రేయర్ చేసుకున్నా. చేతులు జోడించండి. తమ్ముళ్ళు ఒక్క 2 minutes రా, ఒక్క 2 minutes ప్లీజ్. మీరు హ్యాపీగా ఉన్నారేమో కానీ మీలాగా హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రా. ప్లీజ్ దయచేసి అల్లరి చేయకండి. మమ్మీ డాడీ లేని వాళ్ళ కోసం, డాడీ డ్రింకింగ్ నుంచి దేవుడు విడిపించాలని, నాలెడ్జ్ కోసం, నాకు మంచి మమ్మీ డాడీని ఇచ్చినావు థ్యాంక్ యూ, నేను గొడుషలో ఉన్నాను థ్యాంక్ యూ జీసస్ అని నీ లైఫ్ ని యాక్సెప్ట్ చేసుకో. అప్పుడు దేవుడు హ్యాపీనెస్ ఇస్తాడు. రెండవది,
చెడ్డ అలవాట్లన్నీ అవాయిడ్ చేసి ఒప్పుకోండి. మనసులో మీ ఫ్రెండ్స్ ని తిట్టుకున్నా వయసును కాచి కాపాడుతుంది. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను దీవించు, ఆశీర్వదించు ప్రభు. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి నాయన. ఎవరికైతే నాన్న లేడో, ఎవరికైతే మమ్మీ లేదో ప్రభు, దేవా ఏ కుటుంబంలో అయితే తండ్రులు తాగుతూ బాధ పెడుతూ ఉంటున్నారో వాళ్ళ తండ్రులను సమాధానం దయచేయండి. తాగుడు నుంచి విడుదల కలిగించు దేవా. సమాధానాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజా. చిన్న బిడ్డలకు జ్ఞానమును దయచేయండి. చెప్పేది అర్థం కాకుండా ప్రతి బిడ్డలకు జ్ఞానమును దయచేయండి. మీలో జ్ఞానం కొద్దిగుంటే దేవుణ్ణి అడగాలంటున్నావు నాయన. బిడ్డలకు జ్ఞానం, బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగించండి నాయన. మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. ఎవరు మెడిసిన్ వాడకుండా సంపూర్ణమైన ఆరోగ్యాలు ప్రతి కుమారునికి కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనుషులను మీరు చేశారు, కాపాడమని ఒక్కొక్క కుటుంబం చుట్టూ యేసుక్రీస్తు రక్తంతో తప్పుచు నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఈ రోజు ఒప్పందం చేసుకున్నటువంటి పిల్లలందరి పైన, వీరి తల్లిదండ్రుల పైన, వీరి చదువుల పైన, వీరి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఓకేనా? పెద్దన్న సందీప్ అన్న హాయ్ అవ్వని. సందీప్ అన్న వాళ్ళ వైఫ్ అరుణక్క మా అక్క బయట కూర్చుని హాయ్ అవ్వండి. సంపాదన ఉంది, తర్వాత పాలైనాక హాయ్ అవ్వండి. ఓకే పిల్లలు చెప్పలు పెడితే మిషన్ డాడీ గారు మాట్లాడతారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పిల్లలు మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి ఇంతవరకు అక్కగారు అన్నగారు మీకు అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా పిల్లలైనటువంటి మీరు జాగ్రత్త వినండి. మీ తల్లిదండ్రుల యొక్క మాట మీరు విన్నప్పుడు నాన్న మీరు వింటే మీరు బాగా దీవించబడతారు. మొదటిగా మీ అమ్మ నాన్న మాట వినండి. రెండవదిగా స్కూల్లో టీచర్లు చెప్తున్నటువంటివి జాగ్రత్తగా వినండి. చదువుకుంటే చాలా గొప్పలు అవుతారు. చదువు అనేటటువంటి ఎంత గొప్పదంటే ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తి ఉందంటే అది కేవలము కదా. Every children pray for Foundation Ministry, friends and partners. That's so happy and thankful for your prayers and support. India operations. Today we celebrate Children Christmas Day 1. There was 200 children came here. They're so happy and excited for your prayers. I keep praying for India. I keep praying for Indian children. There are so many semi-orphans, people who are disturbed in their life. They came to here. They hear the word of God. They praise God. They know about Jesus Christ's love and why Jesus came to this world. That was read by Pastor Sampath and Serena. It was very beautiful. Thank you, my God, Jesus. Hallelujah! Happy Christmas!
వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే యేసయ్యా ఒకటే మార్గం మార్గమే యేసయ్యా. శాంతమ్మా బాయ్ బాయ్ చెప్పండి పిల్లలు ఎనుకున్నోళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా